హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఇతన్ని చూపించడం జరుగుతుంది. ఇతని పేరు అనంత్. ఇతను శవాల బండిలో పనిచేస్తూ ఉంటాడు. ఇతని ఇల్లు కూడా దగ్గరే ఉంటుంది. ఇతడు ఏదో మంత్రాలు చదవడం వల్ల రెండు ఆత్మలు ఇతని దగ్గరకు వచ్చేది సడన్గా మాయమైపోయి ఉంటాయి అన్నమాట. ఇతడు శోభరి మంత్రాన్ని చదువుతూ ఉంటాడనమాట. ఆత్మలు ఇతని చుట్టూ ఉంటాయి. ఇతడు వేటినైనా చూడగలడు అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇంటికి వచ్చి ఉంటాడనమాట. ఇప్పుడు ఇతనికి ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇతడు తనకున్న మంత్రాలు కాక ఇంకా ఎక్స్ట్రా మంత్రాలు కావాలని ఎవరినో అడుగుతూ ఉంటాడనమాట. ఇతనికి కొంచెం పిచ్చి కళల్లో వస్తుంటాయి, పీడ కళల్లో చనిపోయిన ఆత్మలు. వీటన్నింటినీ చూసి ఇతడేం భయపడడు, కానీ ఏదో జ్ఞప్తికి వస్తుంది, ఏదో చేయాలని ఎవరో ఇండికేషన్ ఇస్తున్నట్టు ఇతను అనుకుంటాడు అనమాట. వీళ్ళ లైఫ్ ఇలాగే ఉంటుందన్నమాట. వీళ్ళమ్మ కూడా ఇలాంటి మంత్రాలు అవన్నీ నేర్పించి ఉంటుంది తనకి. ఇతడు వీని దగ్గర పెరిగి ఉంటాడు అనమాట. ఇతని దగ్గర అతని దగ్గరికి తెలియకుండా అతని రహస్యాన్ని వీళ్ళు దాచిపెట్టి ఉంటారు. ఆ రహస్యాలన్నీ తెలుసుకోవాలని ఇతనికి ఎప్పటికప్పుడు ఆత్మల రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి. బట్ అది ఎంత అడిగినా కూడా ఇతను చెప్పడు. కాల్ కట్ చేసి వేరే అతనికి కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇతనికి ఒక శవము అతని పక్కన బ్లడ్ ఇలా ఉండడం గమనించడం జరుగుతుంది. లేచి చూస్తే అదంతా కళ. అనంత్కు ఇలాంటి పీడకలలో అతనికి సర్వసాధారణం అనమాట. ఆయన కొంచెం రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్తాడనమాట. అప్పుడు అతనికి తెలుస్తుంది ఒక అమ్మాయికి ఇలా దయ్యం పట్టిందనమాట. ఆమెను సేవ్ చేయాలి అంటే నేను ఆ మంత్రాలన్నీ ఎప్పుడో మర్చిపోయానని ఇతను చెప్తూ ఉంటాడు. నేను ఈ పాతవన్నీ మర్చిపోయాను, కొత్త జీవితాన్ని గడిపాను, తంత్రాలన్నీ మర్చిపోయానని అబద్ధం చెప్తూ ఉంటాడు. కానీ తన చుట్టూ ఉన్న ఆత్మలకు తన మంత్రాలతో విముక్తి కల్పించి వాళ్ళ లోకానికి పంపించేటట్టు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ వస్తుంది. ఆ అబ్బాయి గురించి ఏదో విషయం తెలిసినట్టు ఏదో చెప్తూ ఉంటారు. అప్పుడు ఇతనికి అనుకుంటాడు, నువ్వు పెంచుకుంటున్నాడు కదా, నేను తనకి తెలుసా అంటే ఈ విషయం గురించి ఆ బాబా నాకు ఎప్పుడు చెప్పలేదని ఇతడు అనుకుంటూ ఉంటాడు అక్క గురించి. ఇప్పుడు ఎదిరిపోయే ట్విస్ట్లు అనమాట. ఇతను పెంచుకున్నటువంటి వ్యక్తి ఇంకా ముగ్గురు కలిసి అక్క అనే ఆమె ఒక పెద్ద చదువు దగ్గర మంత్ర విద్యలని నేర్చుకుని ఉంటాడనమాట. అక్క అబ్బాయి చనిపోయిన తర్వాత ఇతన్ని తీసుకొని వస్తాడు. ఇతడికి ఏజ్ ఎక్కువ అవ్వడంతో ఇతను తన మంత్ర విద్యలన్నీ మర్చిపోయి ఉంటాడు అనమాట. ఒక బుక్ గురించి చెప్తాడనమాట. ఇతడు వచ్చేటప్పుడు తన బ్రెయిన్లో ఏం లేకుండా ఉంటుంది. ఇతను పెంచుకుంటూ ఉంటాడు. ఇంకా ఇతనికి సంబంధించిన బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో కొన్ని విషయాలు ఉంటాయి అని చెప్పి ఉంటాడు. ఆ బుక్ను ఇతడు ఎప్పటికీ ఓపెన్ చేసి ఉండడు. బట్ ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. అందులో సగం పేజీలన్నీ ఖాళీగా ఉంటాయి, మిగిలిన సగమే ఉంటాయి అన్నమాట. అసలు ఏం జరిగిందో ఇతనికి తెలియదు. ఇతడు ఎంత చెప్పినా ఇతడు చెప్పడు అనమాట ఆ విషయాల గురించి. ఇతడు ఆ బుక్ని ఓపెన్ చేయగా అతనికి కొంచెం షాక్ అయినట్టు అట్లా విజువల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో గతం గురించి అని ఏదో విజువల్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ చివరికి అక్కడే పెట్టాడు. అంతేకాకుండా ఒక పిల్లాడు చనిపోయి ఉంటాడు కదా, అతని విజువల్స్ వస్తూ ఉంటాయి. చనిపోయి ఉంటారు కదా, శవాన్ని తీసుకెళ్ళిపోవడానికి బండి రావాలి కదా, ఇతనికి ఇంటికి వెళ్తాడు. ఎవరైతే చచ్చిపోయి ఉంటారో ఆ విజువల్స్ ఇతనికి వస్తాయి అన్నమాట. ఇతనికి ఏమీ అర్థం కాదు. ఇంకా తీసుకొని రావడానికి చూస్తూ ఉంటాడు. అంతలోకి వేరే ఆమెను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈమె అక్కబాయ్ దగ్గర ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. దాదాబాయ్ చూపించడం జరుగుతుంది. ఈమె అక్క అబ్బాయి అనమాట. ఈమెకు దయ్యం పట్టింది అనమాట. ఈమె దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇతనికి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ అంటారు కదా, అలా ఈమె ఆత్మలన్నింటినీ బంధిస్తుంది అనమాట. ఇంకా నువ్వు ఆత్మల్లో వెళ్ళాలి అనుకుంటున్నావా అని చెప్పేసి అనుకుంటుంది ఆ దయ్యము. ఇంకా పెద్ద పెద్దవన్నీ ఏంటో కోరికలు ఉంటాయి కదా ఈ ముసలామ్మకి, అవన్నీ ఈ దయ్యం చెప్పేస్తుంది అనమాట. ఇంకా దయ్యాలన్నింటినీ వదిలించి అది ఆత్మని బయటికి పంపించకుండా ఆ రూమ్లో ఒక దాంతో ఇట్లా పెట్టి స్టోర్ చేసుకుంటుంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి దాదాబాయ్ ఇదంతా ఏదైనా ఓపెన్ అయితే చాలా కష్టం కదా, అందరం చచ్చిపోతాం కదా అని ఎప్పటికప్పుడు చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. బట్ ఈ ముసలమ్మే వేరే లోకానికి, ఆత్మల లోకానికి వెళ్ళిపోయి తను
మ్యాజిక్ ఉంటుంది కదా, ఆ లోకంలోనే బతికేద్దాం అనుకుంటూ ఉంటుంది. ఇలా చిన్న పాపకు తెలియదు అనమాట, నువ్వు ఎప్పటికీ వెళ్ళకు రూమ్లోకి అని చెప్తూ ఉంటుంది తప్ప ఈ చిన్న పాపకేమో ఆ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశ. వీళ్ళమ్మ ఇట్లా చేస్తుందని తెలియదు. ఇంకా ఆమెను నిద్రపుచ్చి ఆ తర్వాత లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళి ఈ అక్కాబాయి వచ్చేసి ఇంకా పెద్ద మంత్రాలు పెద్ద పూజలు అన్నీ చేసుకొని ఉంటుంది. ఈ ముసలిది చేసే పనులు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ప్రాణాలతో చచ్చిపోతారు అని చెప్తూ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా ఈమె వినిపించుకోదు. నీ పని నువ్వు చేయంటే ఇంకా ఈడ ఇష్టంగానే పని చేస్తుంటాడు. ఇంకా ప్రజెంట్కి వస్తుంది సిచ్యువేషన్. ఇతడు ఉంటాడు కదా, ఇతని దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, అక్కాబాయి ఎవరు అని మొత్తం అడుగుతాడు. ఫస్ట్ ఇతడు చెప్పడానికి నిరాకరిస్తాడు, బట్ మళ్ళీ చెప్తాడనమాట. ఆమె ఒక రైతుని పెళ్లి చేసుకొని జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. అతడు మంటలలో పడి చచ్చిపోయి ఉంటాడనమాట. ఈమె అదే దిగులతో వేరే ప్రపంచంలోకి ఏదో ఊహాలోకానికి వెళ్ళి ఇట్లా మంత్రతంత్రాలన్నీ నేర్చుకుంటుంది. ఈమె ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటుందంటే అంత బాగా అద్భుతంగా నేర్చుకొని అన్ని దాంట్లో ఆరితేరి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాలనే ఉద్దేశంతో ఆ ఆత్మను వేరే ఆత్మలోకి ప్రవేశించాలని చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా అట్లా ఆత్మ ప్రవేశించిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టిపోతాయి. దానికి వేరే మంత్రం చదివితే జ్ఞాపకాలన్నీ వస్తాయని చెప్తూ ఉంటాడు. మంత్రం ఒక డేంజరస్ మంత్రం అనమాట. ఆ మంత్రం చదవడం వల్లనే ఆమె చచ్చిపోయి ఉంటుంది అని చెప్తాడు. స్టోరీ ప్రజెంట్కి వచ్చేస్తుంది. ఆమె ఆ మంత్రాలు ఉంటుంది కదా, 2 భాగాలు ఉంటే మొదటి భాగం చదివేసి ఉంటుంది. ఆ చదివేసిన తర్వాత ఆమె చచ్చిపోతుంది కదా, ఆ బుక్లో ఉండేటన్ని మాయమైపోతాయి అన్నమాట అక్షరాలు. సో ఇతనికి విజువల్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆమె నాకు ఏదో చెప్పాలనుకుంటుంది అని వీడు అనుకుంటాడు. ఇంకా ఇంటికి వచ్చేసి అది ధ్యాసలో ఉంటాడనమాట. ఇతని పని ఏంటి, చచ్చిపోయిన ఆత్మలని ఇతని దగ్గరికి వచ్చి వాళ్ళ ఘోషలు చెప్పుకుంటూ ఉంటాయి అన్నమాట. అలా ఇప్పుడు ఎవరైతే చిన్న బాబు చచ్చిపోయి ఉంటాడు కదా మధ్యలో, ఆ బాబు ఆత్మ ఇతని దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటుంటాను అని చెప్తాడు. ఇతడు అట్లా పంపించాలని ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతాడు అనమాట. అలా చేయలేకపోతాడు. ఈ చిన్నపిల్లాడి ఆత్మ వచ్చేసి ఇతని చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. నేను నీకు కనిపిస్తున్నాను అంటే కనిపిస్తున్నావు అంటాడు. మరి నేను మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించలేదని ఏదేదో మాట్లాడుతుంటాడు. ఈ చిన్నపిల్లాడితో ఇతనికి కొంచెం బాండింగ్ ఏర్పడుతుంది అనమాట. ఇతన్ని తీసుకొని వచ్చి పెంచుకుంటూ ఉంటాడు ఇతన్ని. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ చిన్నపిల్లాడు కాబట్టి మంత్రాన్ని చదివి అర్థం చేసుకొని వాళ్ళకి ఒప్పజెప్పడానికి 12 రోజులు పడుతుంది. అదే పెద్దవాళ్ళు చచ్చిపోతే ఆ ఆత్మ 6 రోజులకే పైలోకానికి పోతుంది అనమాట. అది కథ. ఈ పని ఏంటంటే చచ్చిపోయినట్టులను బ్రతికించడం, వీడిని బతికించవచ్చు కదా అని వీళ్ళు ఆలోచిస్తాడనమాట. అలా శబరి మంత్రం అని ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని చదువుతాడు. అప్పుడు ఈ పిల్లానికి ఏం చెప్తాడంటే మీ అమ్మ కూడా నీ దగ్గరికి వస్తుంది మరి కొద్ది రోజులలో అని చెప్తాడు. ఇప్పుడు స్టోరీ పాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. పాస్ట్లో ఈ అక్క వాళ్ళ కూతురికి ఇట్లా వేస్తుంటే ఇతని దగ్గర పని చేస్తుంటాడు కదా, వానికి తెలియకుండా ఇతడు వస్తాడనమాట. ఈ పిల్లాడు ఎవడంటే ఇప్పుడు మనకు అన్నీ చేస్తున్నాడు చూడు, వాడే హీరో అనమాట. నీకెవరు లేరంటే ఎవరు లేరంటే సర్లే ఇక్కడే ఉండు, మా పిల్లదాంతోనే ఉండు, ఆడుకోండి అని చెప్తుంటాడు. ఇంకా ఈమె క్షుద్రశత్రువులు అన్నీ ఉంటాయి కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలో అన్నింటికి గట్టలు కట్టుకుంటుంటుంది అనమాట. పిల్లల్నిద్దరిని లోపలికి రానియకోకుండా చేస్తుంది. ఒకరోజు ఈమె వేరే ఊరికి వెళ్ళాల్సిన టైం వచ్చింటుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, 2 పిల్లలని అని చెప్పి ఒక నాన్న అనే వ్యక్తికి అప్పచెప్పి వీళ్ళిద్దరు బయలుదేరుతారనమాట. ఆ రోజు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు బయలుదేరి అక్కడ ఏదో చేసుకుంటూ ఉంటారు, క్షుద్ర పూజలు చాలా బీభత్సంగా చేసుకుంటూ వశపరచుకోవడానికి ఇంకా ఏదో పెద్ద ఆత్మని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ లోపల ఆత్మలు కొంచెం గడిబిడి చేసి కుండను పగలగొడతాయి. అప్పుడు మా అమ్మ వచ్చిందేమోనని ఆతృతతో ఈ పిల్ల ఆ రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేమవుతుంది, ఆ చిన్నపిల్ల ఆత్మలన్నీ దాడి చేసి చంపేస్తాయి అన్నమాట. ఇంకా ఆ విషయం ఇంటికి వచ్చిన తర్వాత ఈమె చూస్తుంది. రూమ్లోకి వచ్చి చూస్తే ఈ పిల్లాడు ఉంటాడు, వాళ్ళైతే చచ్చిపోయి ఉంటుంది అనమాట. చచ్చిపోయి ఉంటే ఇంక ఈమె వచ్చేసి
ఇదంతా నీ అజాగ్రత్తనే వల్ల జరిగిందని ఒక మాట అని ఉంటుంది. ఇంకా ఇతడు వచ్చేసి నీకు ముందే చెప్పాను ఈ రూమ్లో ఉన్నటువంటి ఆత్మలను ఎప్పుడో నాశనం చేయని, వినలేదు. ఈరోజు చూడు చిన్న పాప చచ్చిపోయింది అని అనుకుంటాడు. ఇంకా అంతవరకు చెప్తాడనమాట. ఇదంతా నీ అజాగ్రత్త వల్లనే ఆ పెద్ద ఆత్మల్ని ఎప్పటికప్పుడు బయటకు పంపించని చెప్తే వినకుండా ఇట్లా చేసావు, నీ వల్ల పిల్ల చచ్చిపోయిందంటే సరే బయటికి వెళ్ళి గడయ్యి అని చెప్తుంది. ఆ పిల్ల అనే ఆత్మను బయటికి రానియకోకుండా మళ్ళీ వేరే వాళ్ళ ఆత్మలోకి పంపించచ్చు అనుకుంటారు. ఈ పిల్లాడేమో ఇతని చుట్టూ తిరుగుతుంటాడు. నేను నీకు కనిపిస్తున్నాను కదా, పిల్లలు ఎవరు నాతో ఆడుకోవట్లేదు, ఎందుకు ఇలా అంటే నేను కూడా నీలాగే అట్లా చచ్చిపోయినాను, తర్వాత కొద్ది రోజులకు అందరు నాతో ఆడుకోవడం మొదలుపెట్టాడని చెప్తాడు. ఇతడికి అస్తమించే సూర్యుడిని చూపించి ఇతనితో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ అందరు నన్ను తర్వాత అందరు కనిపించాను, అప్పటి నుంచి అందరితో నేను నార్మల్గా ఉన్నాను, అందరితో ఆడుకుంటూ ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటలు నమ్మేటటువంటి చిన్న పిల్లోడు వచ్చేసి అవునా నిజమా అనుకుంటాడు. ఇంకా వాడు వీళ్ళు ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాడు ఇంకా వాడిని తొడ మీద వండుకొని హ్యాపీగా నిద్రపోతాడు. ఇంకా ఈడు వండుతుంటే పిలుస్తుంటాడు అనమాట. ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఏడు పిలిచినాడని. అంతలోకి వాడు డిసపియర్ అయిపోతూ ఉంటాడు అనమాట ఆ లోకం నుంచి. అంతలోకి విజువల్స్ వస్తుంటాయి. ఒక దయ్యం వచ్చేసి ఒక బుక్ పట్టుకొని పోతుంటుంది కదా, అవన్నీ ఈయనకి కళ్ళలో కనిపిస్తాయి. లేచి చూస్తుంటాడు, ఇది నిజమా అబద్ధమా ఏదైనా చెప్పడానికి చూస్తుంది అని ఈడ అనుకుంటూ ఉంటాడు. ముందుగానే అనుకున్నాం కదా 12 రోజుల తర్వాత ఈ పిల్లోడు కానరాడని, ఇప్పుడు అదే డిసపియర్ అయిపోయి ఉంటాడు. అంటే 12 రోజులు జరిపోయి ఉంటాయి కాబట్టి మన ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళి ఉంటాడు. ఈ చిన్న పిల్లాడితో వీడు బాండింగ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. అదే తలుచుకొని ఏడుస్తుంటాడు. ఇంకా పక్కన ఉన్నట్టు చెప్తాడనమాట, నువ్వు ఇట్లా ఆత్మలతో బాండింగ్ పెట్టుకోకూడదు, అది మనకే మంచిది కదా అని చెప్తాడు ఇతడు. ఇంకా వాడి బాధ అంతా దిగమిందుకొని ఇంటికి పోయి చూస్తాడు. బుక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా, ఆ బుక్ని తీసి ఓపెన్ చేసి అందులో ఒక పేపర్ ఉంటుంది. ఇది ఇంకొక స్వామీజీ, ప్రేతాత్మ స్వామీజీ గురించి అందులో రాయడం జరుగుతుంది. ఇంకా దొరికింది కదా ఏదో క్లూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈడే అందరికీ చెప్పి ఉంటాడు అనమాట. ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గర ముగ్గురు నేర్చుకొని పోయింటారా, ఇప్పుడు పెద్ద స్వామీజీ చచ్చిపోయినాడు అనమాట. ఇంక చిన్న స్వామీజీ మెయిన్ స్వామీజీ అయిపోయి లీడర్ పెట్టుకొని గ్యాంగ్ నడుపుతూ ఉంటాడు. ఇంకా అతని దగ్గరకు పోయి ఇతడు ఎంక్వైరీ చేస్తాడు, అక్క ఎవరు అక్క ఎవరు అక్క ఎవరు ఆ అక్క ఎవరు అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఆ బుక్ ఏంది ఆ అక్క ఏంది, ఆ బుక్ ఏంది ఆ అక్క ఏంది, ఇది రెండు తప్ప ఇంకేం ప్రపంచం ఉండదు అనమాట ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ బుక్ ఇక్కడ లేదు, 32 సంవత్సరాల క్రితం ఆ బుక్ని ఎవడో ఎత్తుకుపోయినాడు. ఆ బుక్ ఉన్నప్పుడు ఇట్లా అన్నీ జరుగుతున్నాయి, ఇదంతా పెద్ద శక్తి మంత్రము అని చెప్పేసి జాగ్రత్త చేసినాడు గురువు. కానీ అక్కాబాయికి తెలుసు అన్నీ ఈ బుక్లోనే ఉన్నాయని చెప్పేసి ఇంకా ఆమె ఒక దయాన్ని పిలిపించి మొత్తం ఆ బుక్ను అంతటిని లేపుకొని పోయింది. ఆ మంత్రంలో ఉండేటన్నీ కూడా దాంతోనే ఉన్నాయని చెప్తాడు. ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది ఆ ముసలోడు చెప్పాల్సినది సగం చెప్పక సగమే చెప్తున్నాడు నాకు అని ఈయనకి అర్థమైపోతుంది. ఈ ముసలోడు ఫోన్ చేసి వాడిని కాడికి వస్తున్నాడు, ఇప్పుడైనా కనీసం నిజం చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఏం అర్థమవుతుంది అంటే గతంలో ఇంకా ఫ్లాష్ బ్యాక్ని చూపించుంటారు. ఏంటంటే అది వీడికి మతిమరుపు కదా, గతంలో ఏం జరిగిందో మొత్తం తీసుకురావాలి, ఆ గ్రంథంలో ఉండేది వాళ్ళకి గుర్తుండదు, దాని మతిమరుపును మాయం చేయాలంటే రెండోది చదవాలి, ఆ రెండోది చదవాలంటే ఫస్ట్ది బాగొచ్చాది అని ఇలా ప్లాన్ అనమాట. చచ్చినట్టు ఇది చెప్తాలే అని చెప్తాడు. ఇది పెద్ద చాలా కథ అని ఏదో ఫ్లాష్ బ్యాక్లో మొత్తం చెప్పింటాడు అనమాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏడు మనిషో దయ్యం అని కొంచెం క్లారిటీ మిస్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు ఏందో పాత గ్రంథంలో రెండోది చదివి మొదటోది మొత్తం మర్చిపోతుంది, మొదటి చదివితే రెండోది మర్చిపోతుంది, మొత్తానికైతే ఈడు అన్నీ మర్చిపోయి ఉంటాడు అనమాట. ఇంకా అర్థం కాక
తిరుగుతుంటాడు. ఏంది కథ అని కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. ఏదో ఒకటి గుర్తొచ్చింది, ఏదో ఒకటి దాని ముందరికి వెళ్ళిపోతాడని మళ్ళీ పాస్ట్లో చూపిస్తారనమాట. ఆ విజువల్స్ అన్నీ ఈయనకి వచ్చాయంటనమాట. డాడీ ఎటో ఒకటి తీసుకొచ్చాంలేరా జ్ఞాపకాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆమె చచ్చిపోయి ఉంటుంది కదా, చచ్చిపోయిన చిన్నపిల్లను బయట పాతిపెట్టడానికి మొత్తం కట్టెలన్నీ కొడుతుంటాడు. ఈమె ఏం చేసి ఉంటుంది, లోపలికి దూరప్పుడు అన్ని ఆత్మలన్నింటినీ బంధించి ఆ చచ్చిపోయిన ఆమెను వేరే వాళ్ళ ఆత్మలోకి పంపించినాక మర్చిపోతుంది కదా, మర్చిపోయినట్టన్నీ మళ్ళీ జ్ఞప్తికి వచ్చేటట్టు ఇంకో మంత్రం చదువుదాం అనుకొని ఉంటుంది ఈమె. ఆ ఉద్దేశంతోనే భీకరంగా అవన్నీ చదువుతుంటాయి మంత్రాలు. ఆ పిల్లను ఒక దాన్ని ఈ చిన్నపిల్లోడు పెరుగుతుంటాడు కదా, ఆ పెరిగిన టోన్లో ఆ చచ్చిపోయిన పిల్ల ఆత్మ వేద్దామని అనుకుంటుంది. అప్పుడే ఆ మంత్రాలను చదువుతా అంటే పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి జంతువులు, పక్షులు, పిట్టలు రాలినట్టు రాలిపోతుంటాయి అన్నమాట. ఇంకా లోపల ఇది ఏందో చేస్తుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. తప్పు చదువుతున్నావు మంత్రాలు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఇదేం వినిపించుకుంది. ఇంకా నీళ్ళు మంట మండుతుంటుంది కదా, దాంతో నీళ్ళు పోతాడు. అప్పుడు అందరు స్పృహ తప్పి పడిపోతారనమాట. నువ్వు తప్పు చేసినావు, జ్ఞప్తికి తెచ్చుకో అని ఏంటంటో చెప్తూ ఉంటుంది అనమాట. అనంతకి అడుగు మెలకు వచ్చింటుంది. అంటే ఆత్మ అంతా ఈ నిద్రలో దూరి ఉంటుంది. అంటే ఇప్పుడు మన పిచ్చోన్లాగా ఎదురుతున్నాడు కదా, దాంతో దూరి ఉంటుంది ఆ చిన్నపిల్ల ఆత్మ దూరింటే ఆయనకి బ్రెయిన్లో ఇంకేం ఉండదు, ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి కాబట్టి వానే చచ్చిపోయి ఉంటాడు. వాని ఆత్మను ఇంకా ఈ ముసిలి చచ్చిపోయి ఉంటుంది కదా, రెండింటిని కాల్చి పారేస్తాడు డెడ్ బాడీస్. చిన్నపిల్ల ఆత్మ మాత్రం ఇప్పుడు వీనిలో ఉందన్నమాట. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇట్లా నా దగ్గరికి రావాలని చెప్పేసి ఇట్లా అన్నీ చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఈయనకి బలిగెరుకుతుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఈయనలో దూరిన తర్వాత ఈ పక్కన ఉండేటోడు అప్పుడు నేనే కదా గబ్బు వ్యాపారం చేసిన, ఇప్పుడు ఈడనే అనుకోగా నన్ను ఏమైనా చేస్తుంది అని చెప్పేసి భయంతో పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈమె చాలా పెద్ద శక్తివంతురాలు అయిపోయి ఉంటుంది. వీడి దగ్గర ఉన్నటువంటి శక్తులు కూడా ఈ ఆపనీకి అడ్డునికి చేత కాదు, అంత శక్తివంతురాలు అయిపోయి ఉంటుంది ఈమె. ఇంకా వాళ్ళలో దూరేసి ఇంకా ఇప్పుడు ఏమనుకుంటారు వీళ్ళిద్దరు బతకనికి, ఈ చిన్న పాప బతకనికి, ఆ ముసలామ్మ బతకనికి ఒకే ఆత్మ సరిపోదు కాబట్టి మనకు ఇంకొక బాడీలు కావాలని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఆ బాడీలు కావాలి కాబట్టి వేసుకొని వీడు పని చేస్తున్నాడు ఆత్మల దాంతోనే ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఒక ముసలామ్మది ఒక చిన్నపిల్లంది తీసుకొని పోతాడు. ఆ బాడీలు వేసుకొని దూరంగా పోతాడు అనమాట. ఊరికి ఎవడన్నా ఊళ్ళో వచ్చా బాగోదని చెప్పేసి బాగోదు ఆడిపోయి ఒడ్డు గట్టున అదే నీరు ఉంటుంది కదా, గట్టున పోయి మంత్రాలన్నీ చదువుతుంటాడు అనమాట. మంత్రాలన్నీ చదివి ఈడు పడిపోతాడు అనమాట. ఈయనలోని ఆత్మలు వచ్చేసి వాళ్ళలో అమ్మదాంతో పిల్లదేమో పిల్లోని దాంతో ఇట్లా దూరిపోయి ఉంటాయి అనమాట. ఇంకా ఒడ్డుగట్టున ఇలా చూస్తుంటాడు. ఇంక ఇప్పుడు వీడు చచ్చిపోతాడు అనమాట. వీళ్ళిద్దరు ఇట్లా మిగిలిపోతారు. అంటే వీళ్ళు చచ్చిపోయినా వీళ్ళ ఆత్మ కలకాలం ఉండాలని వీళ్ళ స్వార్థం కోసం చేసినారు ఈ పని అంతా. ఇట్లా పెద్దగా ఆత్మ అయిపోయి ఉంటుంది. ప్రేతాత్మ, భూతాత్మ, ఆత్మలని ఇంత పెంచుకుంటూ పోతారు. ఇదే సినిమా చూపిస్తారు. ఈ ఆత్మల గోలు ఏందో తెలీదు. అబ్బా ఇంత కథ. ఈ భూత పేత పిశాచాలకన్నిటికీ ఈ అక్క పెద్ద వారసురాలు.